హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేపు నుండి దుర్గాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి గదండీ! ఆ పూజ ఈజీగా, మంచిగా ఎలా చేసుకోవాలి? ఆ అమ్మవారి కరుణ మన మీద ఎప్పుడు ఉండేటట్టు మనం ఎలా తల్లిని పూజించాలి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూసుకుందామండి. నేను కిందటి ఇయర్ ఎలా చేశాను, ఈ ఇయర్ ఎలా చేస్తాను అన్నదే కిందటి ఇయర్ చేసినట్టు ఈ ఇయర్ కూడా చేస్తాను. కాపోతే మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే. నేను చాలా సింపుల్‌గా చేస్తాను. మీకు నా ముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. నేను చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకుంటాను. హడావిడి ఏమీ చేయను. ఎందుకంటే వాళ్ళకి లేనివి కాదు. వాళ్ళు మనకిచ్చారు. సో, మనం వాళ్ళకి ఇవ్వడం అవేం కాదండి. భక్తి ముఖ్యం. సో, అందుకనే నేనెలా చేసుకున్నాను అన్నదే నేను మీకు చెప్తున్నానండి. మీకు వచ్చినట్టు మీరు చేసుకోండి. కాకపోతే నేనెలా చేసుకున్నాను అన్నదే నేను చెప్తున్నాను అంతే. సింపుల్‌గా మాట. అంతే. మీకు చాలా తెలిసే ఉంటాయి. కానీ నాకు తెలిసిందేదో మీతో చిన్నది షేర్ చేసుకుందామనే ఈ వీడియో అయితే చేస్తానండి. ఇంకేమి కాదు. మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? టైం వేస్ట్ చేయకుండానా? కమాన్. ఫస్ట్ అయితే రేపు ఆహ్, నవరాత్రి స్టార్ట్ అవుతుంది అనగా బిఫోర్ 2 డేస్ ముందే మనం ఇల్లన్నది నీట్‌గా శుభ్రంగా పెట్టుకోవాలండి. ఎలా అంటే మన ఇంటికి చుట్టాలొస్తే మనం ఎంత హడావిడి అయిపోయి మనం ఎంత చక్కగా ఇల్లు పెట్టుకుంటాం. వాళ్ళు రాగానే అబ్బా! ఎంత బావుంది అంటారో, అలాగే మన ఇల్లు కూడా అమ్మవారి కోసం చుట్టాలొస్తేనే మనం అలా చేస్తామంటే అమ్మవారొస్తది కదండీ! ఇంక మన ఇంటికి ఆ పూజ చేసినప్పుడు. అలాంటప్పుడు మనం ఇంకెంత శ్రద్ధతో మనం ఇల్లుని ఎంత నీట్‌గా పెట్టుకోవాలి. అంతే కదా! అదే మన మైండ్‌లో పెట్టుకొని చేస్తేనే మనం చేయగలం. సో, నేనైతే అలాగేనండి చాలా నీట్‌గా బూజులు గానీ అన్నీ దులుపుకోండి. మంగళవారం, శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజు దులిపేసుకోండి. శుభ్రంగా దులిపేసుకొని నీట్‌గా చక్కగా ఇంటి ముందు ఎలాగో మనం ఎవ్రీడే ముగ్గులనేది వేస్తాం. పూజ సామాన్లు తోముకోవడం గానీ, పూజకి కావాల్సిన వస్తువులు అగరబత్తి, ధూప్ స్టిక్స్, వత్తులు ఇవన్నీ తెచ్చుకోవడం గానీ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడంటే మీకు కూడా చాలా హరీబరీ అయిపోతుంది కదా! సో, అందుకని అవన్నీ ముందు రోజు తెచ్చి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే హ్మ్. ఆనవాయితీ అదేం లేదండి. ఎవ్వరైనా తల్లిని పూజించొచ్చు. ఎలాగైనా తల్లిని పూజించొచ్చు. హంగులు, ఆర్భాటాలతోనేనా అనైతే భయపడొద్దండి. మంచి మనసుతో తల్లికి ఒక దండం పెట్టుకున్నా చాలని నేనెప్పుడు మన వీడియోలో ఉంటాయి కదా! సో, అంతేనండి. ఇంకేం లేదు. ఎవ్వరైనా చెయ్యొచ్చు. దీనికి ఆనవాయితీ ఉండాలి. అవేం లేవండి. ఓకేనా? నెక్స్ట్ ఆహ్ మనకి అది చేసినప్పుడు ఇన్ కేస్ మధ్యలో పీరియడ్స్ అవి వస్తే ఎలాగంటే, ఆ తర్వాత నుండి కంటిన్యూ చేయొచ్చండి. మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఆ తర్వాత ఏ డే అయితే పడుతుందో అయిపోతే మరి మనం ఏం చేయలేమండి. ఆ పీరియడ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుండి మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఆహ్, దాంతో ఏం ప్రాబ్లమ్ లేదండి. మళ్ళీ శుభ్రంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని, ధూపం వేసుకొని, మళ్ళీ మీరు నెక్స్ట్ 3 డేస్ ఉంటే 3 డేస్, 2 డేస్ ఉంటే 2 డేస్ చేసుకోవచ్చండి నవరాత్రులు. నెక్స్ట్ ఏ ఫోటో పెట్టాలి అంటే, నా దగ్గరైతే దుర్గాదేవి ఫోటో అయితే లేదండి. చాలామంది ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేని వాళ్ళు ఏమి గాబరా అయితే పడొద్దు. లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, పార్వతీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు, సరస్వతీదేవి ఫోటో కూడా పెట్టుకోవచ్చంట. నేనైతే లక్ష్మీదేవి ఫోటో అయితేనే పెడతానండి. లక్ష్మీదేవి ఫోటోయే నా దగ్గరుంది. లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని నేను పూజ చేసేస్తాను. నెక్స్ట్ 9 డేసు చేసుకోవాలా అంటే 9 డేస్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మన అదృష్టమే అనుకోవాలి. ఇలాగ పీరియడ్స్ అవి వచ్చినప్పుడు కొన్ని కొన్ని చేసుకోలేము గదా! నెక్స్ట్ అయినా చేసుకోవచ్చు. లేదు మాకు ఈ 9 డేస్ కూడా అవ్వదు అన్నవాళ్ళు ఒక్క డే అయినా సరే ఇంట్లో చక్కగా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. లేదు నాకు ఆ 1 డే కూడా నాకు అవ్వదు అంటే మన ఇంటి దగ్గర ఏదైనా ఒక దుర్గాదేవి గుడి ఉంటది కదా! లేదా అమ్మవారి గుడి ఏదోటి ఉంటది కదా! ఆ గుడిలోకి వెళ్ళి చక్కగా కూర్చొని నమస్కారం చేసి వచ్చేయచ్చండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే తల్లి చెప్తున్నాను కదా! నాకు అవి పెట్టారా, ఇవి పెట్టారా అవేం చూడదు. ఎప్పుడూ మనం ఎలాగ భక్తితో పూజించాము అన్నదే చూస్తారు. సో, మనం భక్తితో దండం పెట్టుకున్నా చాలండి. ఓకేనా? ఏమీ అవ్వలేని వాళ్ళు, ఏమీ చేయలేని వాళ్ళు మటుకు ఇలా చేసుకోండి. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు మట్టుకు ఏమీ బాధపడకండి. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ నుండే మనం అమ్మవారిని స్మరించుకోవచ్చు. అందులో అయితే ఏమీ లేదండి. హ్యాపీగా అమ్మవారు మీకు అనుగ్రహం అయితే ఇస్తుంది. మీ హెల్త్ కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఏంటంటే రోజు తలస్నానం చేయాలా అని ఒక డౌట్ అయితే ఉంటది.
ఆరోగ్యం బాగున్నోళ్ళు రోజు చేయొచ్చు, డే బై డే చేయొచ్చు, చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళకి పాపిట్లో గంగాదేవి ఉంటదని మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు కదా! సో, చేయాల్సిన అవసరం అయితే లేదండి. మా నాన్నమ్మ అయితే నాకొకసారి చెప్పారు. పెద్ద పెద్ద జడలుంటే ఎలాగా ఆరుతది, అది మనకి ఆడవాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని అనేవారు. కాకపోతే అది తర్వాత తర్వాత నాకు తెలిసింది అది నిజమే అని. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా నేను తెలుసుకున్నాను. చూసినప్పుడు ఒకసారి చెప్పారన్నమాట. ఆడవారి పాపిట్లో గంగాదేవి ఉంటది. సో, వాళ్ళు తలస్నానం గడిగడికి చెయ్యక్కర్లేదని. కాకపోతే మనకి చెయ్యాలి అని కొంతమందికేంటంటే చేయకంట కొంతమంది పూజ చేయలేరు. అలాంటి వాళ్ళు చేయండి. లేదు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు మట్టుకు అది అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. నేనైతే 3 డేస్‌కి ఒకసారైతే చేస్తాను. నాకు హెడేక్ వచ్చేస్తది. సో, అందువల్ల నేను ఈ మధ్య వస్తుంది. ముందు చేసేదాన్ని గానీ, ఈ మధ్య కొంచెం హెడేక్ అది కొంచెం తిరగడం అది మొదలైంది. సో, అందుకని నేను 3 డేస్‌కి ఒకసారే చేస్తున్నాను. సో, మన హెల్త్ బట్టి మనం చూసుకుంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే కొబ్బరికాయ రోజు కొట్టాలా? 9 డేస్ నెక్స్ట్ కొబ్బరికాయ రోజు కొట్టాలా? 9 డేస్ కొట్టాలా? అనే డౌట్ వస్తూ ఉంటదండి. నాకు ఆ డౌట్ వచ్చింది. నేనైతే కొబ్బరికాయ 9 డేస్ అయితే కొట్టలేదండి. ఫస్ట్ 1 డే కొట్టాను. లాస్ట్ 1 డే కొట్టాను. దసరా రోజు కొట్టాను. 3 డేసే కొట్టానండి. రోజు కొట్టాలి అప్పుడు ఇలా అవేం లేదండి. మన దగ్గర ఉన్నంత వరకు కొట్టుకోవచ్చు కొబ్బరికాయ అయితే. మన దగ్గర అప్పటికి ఉందనుకోండి కొట్టండి. లేదనుకోండి ఏం పర్లేదు. దానికేం అవ్వదు. నెక్స్ట్ హ్మ్. మనకి నైవేద్యం ఏం పెట్టాలి అనే ఒక డౌట్ వస్తదండి. మీకు ఏ నైవేద్యం వస్తే అది పెట్టండి. నాకైతే హల్వా, పులిహోర ఇలాంటివే చేస్తాను. పాలు పెడతాను, సేమియా పెడతాను. ఇవే నాకు కొంచెం బూర్లు, గారెలు అయితే నాకైతే రావు. మా మమ్మీ, మా అత్త అయితే చేస్తారు వాళ్ళు. వాళ్ళున్నప్పుడైతే అవి చేయించేసి పెడతారు గానీ, వాళ్ళు లేరు కదా నాకిప్పుడు. సో, నేనే చేసుకుంటాను. వాళ్ళొచ్చినప్పుడైతే మటుకు కంపల్సరీగా అయితే చేస్తారు. అవే పెడతాను. నేనైతే పులిహోర, సేమియా, హల్వా లేదు ఆ టైంకి నాకు అవ్వలేదు అనుకుంటే చిన్న బెల్లం, పాలు పెడతానండి. అటుకులు, బెల్లం ఇలాంటివే పెడతాను. హంగామాగా అయితే నేనైతే పెట్టినండి. ఎవరికున్నంతలో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఎవరికి ఎంతుంటే అంత పెట్టుకోవచ్చు. నాకైతే ఇదే కలిగింది. నేను ఇదే పెడతాను. ఆమె నాకిదే పెట్టావు, నేను నిన్ను అనుగ్రహించాను అలా అయితే ఏముండదు కదండీ! వాళ్ళిచ్చినవి ఇవన్నీని. సో, వాళ్ళు ఇలా మనల్ని క్వెషన్ చేయడం అవేం ఉండవు. మనం మనస్ఫూర్తిగా భక్తితో ఏది పెట్టినా వాళ్ళైతే స్వీకరిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఉపవాసం ఉండాలా అంటే ఉండొచ్చండి. 9 డేస్ ఉపవాసం ఉండి చేయొచ్చు. మధ్య మధ్యలో కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటివి తాగండి. పూర్తిగా ఉపవాసం అయితే వద్దు. లేదు ఉపవాసం మేము చేయలేము, మాకు హెల్త్ సహకరించదు. అలాంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్లేదండి. జస్ట్ నార్మల్‌గా భోజనం చేసి నాన్ వెజ్ అవి తినకంట. ఆ 12 డేస్ చేసిన వాళ్ళైతే నాన్ వెజ్ తినకూడదండి. నేనైతే తినలేదు. నార్మల్‌గా చేసుకోవచ్చు. మనకి ఎంతైతే మనం చేయగలిగామనుకోండి 1 డే అయినా ఉపవాసం చేయొచ్చు. ఫస్ట్ డే గానీ, లాస్ట్ డే గానీ. లేదు మేము అది చేయలేము అన్నవాళ్ళైతే ఉపవాసం చెయ్యకపోయినా పర్లేదు. ఏమీ అవ్వదు. సో, చేస్తారనుకున్నోళ్ళు చేయండి. మీ ఓపిక అంతే. నెక్స్ట్ ఏంటంటే పూజ చేస్తున్నన్ని రోజులు ఫోటో అయితే కదపొద్దండి. ఎందుకంటే పూజ అంతా అయ్యాకే కదా మనం ఫోటోని కదిపి ఇలాగా పైకి కిందకి అంటాం. అది పూజ అయిపోయినట్టు కదా! సో, కదపొద్దు. 9 డేస్ తర్వాత మీ పూజ అంతా అయిపోయాక కదపండి. మధ్యలో మటుకు ఇలా టచ్ అవ్వడం అవి చేయకండి. అంటే మామూలుగా పువ్వులు అది పెడుతున్నప్పుడు, ప్రసాదాలు పెడుతున్నప్పుడు టచ్ చేయడం వేరు. జస్ట్ పైకి కిందకి అలాగా తీయొద్దు. నెక్స్ట్ ఏంటంటే ఈ పూజ అయితే అందరూ చేయొచ్చండి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు మన పిల్లలొచ్చి కూర్చొని చేస్తానన్నా చేయించుకోవచ్చు. నేనైతే మా పిల్లలతో చేత దీపం కూడా పెట్టిస్తాను. మా చిన్నోడు, పెద్దోడు మా చిన్నోడు కూడా దీపం అది పెడుతున్నాడు. సో, మన పిల్ల మన పిల్లలు, ఇంట్లో వాళ్ళు అందరూ చేయొచ్చండి. ఎవ్వరైనా చేయొచ్చు. అగరబత్తి ఎలిగించొచ్చు. దీపం అన్నీ పెట్టొచ్చండి. అందరికీ ఆ పూజ అమ్మవారంటే తల్లితో సమానమండి. సో, ఆమె ఏం కోపం ఏం పడదు. ఏమి చేయరు. సో, మనం హ్యాపీగా నేను చెప్పే విధంగా మీరు చేసుకోండి. మీకు తెలిసిన విధంగా కూడా మీరు చేసుకోండి. కొంచెం ఈజీగా చేసుకుంటాను అన్నవాళ్ళు నాది ఫాలో అవ్వండి. సో, నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. మీకు నేను ఫాలో అవ్వడం నా పూజ విధానం అది మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీకు నచ్చకపోయినదే మీ కామెంట్స్ అని నాకు మీ మంచి, చెడు అంతా రాయండి. నేను కరెక్ట్ చేసుకుంటానండి. సో, మీకు నచ్చింది కదా! ఓకే అండి. బాయ్. బాయ్.